కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీని దూషిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ను బీజేపీ తీసుకువచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎస్ఐఆర్ తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని ఇప్పటి వరకు 12 సార్లు జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఓటు చోరీ కాదు, కాంగ్రెస్ నేతల మెదడు చోరీ అయ్యిందని ఎద్దేవా చేశారు. ఓటు చోరీకి పాల్పడిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రామచంద్రరావు మండిపడ్డారు. తెలంగాణ ఓటర్ లిస్టులో బంగ్లాదేశీ వాళ్ళవి, పాకిస్తానీ వాళ్ళవి, పాకిస్తాన్లో కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళందరికీ మీరు ఓటర్ లిస్టు పేర్లు పెట్టమంటారా? భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఒక చట్టం ఉంది, ఓన్లీ ఎన్ ఇండియన్ కెన్ బికమ్ ఓటర్. కాంగ్రెస్ పార్టీ సీట్ చోరీ చేస్తా ఉన్నాయి. ప్రధానమంత్రి సీట్ చోరీ చేసింది నెహ్రూ గారు కదా. అలహాబాద్ హైకోర్టు తర్వాత నేనే ప్రధానమంత్రిగా కంటిన్యూ కావాలని చోరీ చేసింది ఇందిరాగాంధీ గారు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మీరు అనుమానాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. బెంగాల్లో ఎవరు ప్రభుత్వం ఉండే అండి? టీఎంసీ ప్రభుత్వం ఉండే. కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం ఉండే. మీ సంబంధించినటువంటి సిబ్బందే కదా పోయేది, బిఎల్ ఇంటిని తిరిగి. ఇక్కడ ఓటు నాది లేదు అని రాసిన తర్వాత మీ ఓటు ఇంకో చోట ఎక్కడైనా ఉంది తెలిస్తే మీరు ఏడాది శిక్ష అర్హతలు. మీరు ఓడిపోతున్నది ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి ఓడిపోతున్నారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది రాబోయే రోజుల్లో. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మా మీద ఏడుపు ఏడుస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నాను.